వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు నివేదిక అనుగుణంగా విచారణ చేపట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో నిపుణుల కమిటీ సైతం అప్పటి మద్యంతో జరిగిన అనారోగ్య అనర్థాలను గుర్తించే పనిలో పడింది. అయితే నిపుణుల విచారణలో సంచలన అంశాలు బయటపడ్డాయి. 2019 నూతన మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ దుకాణాల్లో లభించిన మద్యం తాగిన వారిలో కాలేయ వ్యాధులు రెట్టింపయ్యాయి. సాధారణంగా మద్యం తాగితే కాలేయ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. 2014 నుంచి 19 మధ్య 14,000 ఉన్న మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధులు 2019 తర్వాత రెట్టింపయ్యి రికార్డు స్థాయిలో 29,369కి పెరిగాయి. 5 ఏళ్లతో పోలిస్తే ఏకంగా 100% రుగ్మతలు పెరిగాయి. నాడీ సంబంధిత వ్యాధుల పరిస్థితి కూడా అలానే ఉంది. ఏకంగా నాడీ వ్యాధులు 892% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం తాగిన వారిలో 2014 నుంచి 19 మధ్య నాడీ సంబంధిత వ్యాధిగ్రస్తులు 1,276 మంది ఉంటే 2019 తర్వాత ఆ సంఖ్య 12,663కు చేరడం విస్మయపరుస్తోంది. అప్పట్లో నాసిరకం మద్యం అమ్మకాలపై విపక్షాలు గట్టిగానే ప్రశ్నించాయి. కానీ వైసీపీ పెడచెవిన పెట్టింది. అయితే వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీలన్నీ వైసీపీ నేతలవేనని ఆరోపణలున్నాయి. ఏ కంపెనీ కమిషన్లు ఎక్కువగా ముట్టచెబితే వారికే సరఫరాకు అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. మద్యం కుంభకోణంలో అరెస్టైన రాజ్ కెసిరెడ్డి నేతృత్వంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్లో ఈ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మద్యం సీసాపై ₹50కు తగ్గకుండా కమిషన్లు దండుకున్నారని సిట్ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజా ఆరోగ్యానికి భంగం వాటిల్లినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. చాలా రుగ్మతలతో ప్రజలు చనిపోయారు. కానీ అవన్నీ నాసిరకం మద్యం వల్లే అని ఆరోపణలు వచ్చినా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కనీసం స్థాయిలో కూడా స్పందించలేదు. ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ చేపట్టింది. విచారణలో తేలిన అనేక అంశాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా దర్యాప్తులో పలు అంశాలపై దృష్టి పెట్టింది. అప్పట్లో జాతీయ ప్రీమియం బ్రాండ్లను పక్కన పెట్టి వైసీపీ నేతలకు చెందిన కంపెనీల నుంచి కమిషన్లు ఎక్కువగా ఇచ్చిన సంస్థల నుంచి మద్యం ఆర్డర్ చేసినట్లు పక్కా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో పేరుమోసిన ప్రీమియం మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి ఆంధ్ర గోల్డ్ విస్కీ, గుడ్డు ఫ్రెండ్స్ విస్కీ, డేర్ హౌస్ బ్రాందీ, ఛాంపియన్ స్పెషల్ వంటి అనేక బ్రాండ్లను ఉత్పత్తి చేసి ప్రాణులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేశారని తేలింది. కేవలం నాసిరకం మద్యంతో ఏపీలో ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లిందని తెలియడం సంచలనం కలుగుతోంది. ఈడీ ఎంట్రీతో మద్యం కుంభకోణంలో అసలు సిసలైన నిజాలు వెలుగు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.